ఏ రోటి కాడ ఆ పాట పాడుట్లా. కొందరు రాజకీయ నాయకులు మస్తు టాలెంట్ చూపిస్తారు. నిన్నటి మాట ఇయ్యాలుండదు, ఇయాల్టి మాట రేపుండదు. పూటకో మాట, రోజుకో పాట. ఈ విద్యల నారా చంద్రబాబు పిహెచ్డి చేసిండు. సారు సీఎం గున్నప్పుడు ప్రత్యేక హోదా మీద ఆయన నాల్క ఎన్ని మలకల తిరిగిందో అందరూ చూసిందేనాయే. ఇక ఇప్పుడు ఇంకో కొత్త పాట షురూ చేసిండు. ఏందో చూడుర్రి. అవునంటే కాదనిలే, కాదంటే అవుననిలే, ఆడువారి మాటలకు అర్థాలే వేరులే అన్నట్టు చంద్రబాబు మాటలకు కూడా అర్థాలు తాత్పర్యాలు ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. యూటర్న్ తీసుకున్నట్లో ఇంత కూడా మొహమాటం ఉండదు సార్కు. అందుకే కదా ఆయనకు యూటర్న్ బాబు అని పేరు కూడా వచ్చింది. యూటర్న్లు తీసుకున్నట్లో చంద్రబాబును మించిన సీనియర్ లీడర్ లేడు అని సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారే పోయినసారి ఏపీలో ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు సటైర్ వేసిండు. అసలు మాటలు మార్చుడు సార్కు కొత్త కాదు, వాళ్ళ పార్టీకి కూడా కొత్త కాదు. కానీ జనాలు నవ్వుకుంటారన్న సోయి లేకుండా టీవీ ఛానల్స్ మార్చినట్టు ఫటాఫట మాటలు మారుస్తుంటాడు. అట్లనే ఇప్పుడు మళ్ళీ ఒకసారి యూటర్న్ తీసుకున్నాడు. ఇదివరకేమో వాలంటీర్ల గురించి మాట్లాడుకుంటా గవేం ఉద్యోగాలు, గోనె సంచులు మోసే ఉద్యోగాలు, ఇంట్లో మొగోళ్ళు లేనప్పుడు ఈ వాలంటీర్లు ఇళ్లలోకి పోయి తలుపులు కొడుతున్నారు అని చీప్ కామెంట్లు చేసిండా. ఏం ఉద్యోగం అది? గోనె సంచులు మోసే ఉద్యోగం. డే టైం మగవాళ్ళు ఉండరు, వెలిపి తలుపులు కొట్టడం. ఇది ఎక్కడదండి ఇది? అయితే ఇప్పుడు ఏపీలో వాలంటీర్లు చేస్తున్న సేవల గురించి మంచి రెస్పాన్స్ ఉన్నది. జనం కూడా వాళ్ళని మెచ్చుకొని మెడలేసుకుంటున్నారు. ఈ దెబ్బతోటి చంద్రబాబు యూటర్న్ తీసుకొని ఇదివరకు వాలంటీర్లను తను ఎట్లా కించవర్చిండో మర్చిపోయి వాళ్ళకు సపోర్ట్ గా మాట్లాడిండు. మీ ఉద్యోగాలు నేను తీసేయను, వాలంటీర్ వ్యవస్థ ఉంటుంది. చూసినరా, అట్లుంటది మరి బాబుతోటి. ఇంకొన్ని రోజులైతే అసలు వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చిందే నేను అని అంటాడు కావచ్చు. కానీ ఏ మాట కా మాట చెప్పుకోవాలి. ఇట్లా యూటర్న్ తీసుకునేటప్పుడు మాట మార్చేటప్పుడు ఇంత కూడా ఫీల్ కాడు సారు. అదే ఆయనలో ఉన్న టాలెంట్ అని అనుకుంటున్నారట. బాబు గారి తీరొక్క మాటలను వింటున్న జనాలు చాలా మంది.